ఇక హైదరాబాద్ పాత బస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఆవరణలో బీజేపీ మహిళల మోర్చా ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను పోలీసులు అడ్డుకున్నారు. బతుకమ్మ ఆడాలంటే కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలని కాంగ్రెస్ సర్కార్పై మండిపడ్డారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. రాష్ట్రంలో ఒక నియంతపాలుడు అనుకుంటే మరో నియంతం తయారైందని ఆరోపించారు. తెలంగాణ తెచ్చినోళ్లమన్నా వాళ్ళు పోయారు, ఇచ్చినోళ్లము మేమే అంటూ వీళ్ళు గద్దెనెక్కారని, ఇదే నా తెలంగాణ సంస్కృతులు అని గౌరవించడం అంటేనే ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు తెలంగాణలో దసరా వేడుకల్లో దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఈ పండుగని ఘనంగా భాగ్యలక్ష్మి ఒక అమ్మవారి యొక్క ఆవరణలో చేసుకుందామనేటటువంటి ఒక పర్మిషన్ కోసం ఇక్కడ బతుకమ్మ ఆడతామని పర్మిషన్ కోసం పెడితే పర్మిషన్ ఇవ్వనటువంటి ప్రభుత్వము తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణను మేము తెచ్చినామని ఒకరు ఇచ్చినామని ఒకరు చెప్పినటువంటి పార్టీలు తెలంగాణ యొక్క సాంప్రదాయాలను గౌరవించడం లేదు, తెలంగాణ మహిళలను గౌరవించడం లేదు, తెలంగాణలో మహిళలు బతుకమ్మ ఆడుకోవడానికి అనుమతులు ఇవ్వనటువంటి ఒక నియంత్రణ ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉందంటే సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి. ఒక నియంత్ర 10 సంవత్సరాలు ఏలినందుకు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని గతంలో చూసాం, మళ్ళీ ఒకసారి చూద్దాం, తెలంగాణ ఇచ్చిందని చెప్పి చెప్పుకున్న ప్రభుత్వానికి ప్రజలు ప్రభుత్వాన్ని ఇస్తే ప్రజలు ఎన్నుకుంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఒక నియంతలాగా ఇవాళ వ్యవహరిస్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అసలు ఎందుకు దీనికి పర్మిషన్ ఇవ్వడానికి అభ్యంతరం వాళ్ళకు? దీనికి కోర్టుకు వెళ్ళి మేము అనుమతి తెచ్చుకోవాలన్నా? బతుకమ్మ ఆడడానికి కూడా, బతుకమ్మ ఆడితే నష్టం ఏముందో మాకు ఇప్పటికి అర్థం కాలే. బతుకమ్మ ఆడడం వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమొస్తుందో మాకు అర్థం కాలే. ఇప్పుడు ఇక్కడ ఆడిన వర్షం వచ్చింది, ఎవరైతే బతుకమ్మ ఆడడానికి కోరికతో వచ్చిన వర్షం వచ్చింది, వర్షం తగ్గింది, ఈ తగ్గినాక కొద్దిసేపు ఆడుకుందామంటే నియమం.